రైతు సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ ఎదురుగా నిర్వహించిన నిరసన దగాకోర్ల దండయాత్రను తలపించేలా ఉందని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018వ సంవత్సరంలో తీవ్ర కరువు ఏర్పడి ఒక్క అనంతపురం జిల్లాలోనే 6,96,000 మంది రైతులు 931 కోట్ల రూపాయల బకాయి ఉండగా 2019లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2,300 కోట్లు రైతులకు ఇస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేసింది నిజం కాదా అని శ్రీనివాసులు ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించడం దగాకోర్ల దండయాత్రలాగా ఉంది ప్రభుత్వం పైన. ఎవరైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేశారో, రైతులకు అడుగడుగున అన్యాయం చేశారో, హక్కుగా రావాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారో అట్లాంటి వాళ్ళందరూ ఈరోజు రైతుల తరఫున పోరాటం చేయడం అనేది ఆత్మహత్యా సదృశ్యం తప్ప మరొకటి కాదు. వాళ్లకు ఆ హక్కు లేనే లేదు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 2018 ఖరీఫ్లో ఈ రాష్ట్రంలో తీవ్రమైన కరువు కాటేసింది. వేల కోట్ల రూపాయల పంటలు రైతులు నష్టపోయారు. ఒక్క అనంతపురం జిల్లా